ఒక అడవిలో సింహం, పులి కలిసి ఉండేవి. రెండిటికి వయసైపోవడంతో పెద్దగా వేటాడలేక ఉన్నదాంట్లోనే ఏదోలా సరిపెట్టుకునేవి. ఓసారి వాటికి వరుసగా వారం రోజుల పాటు తినడానికి ఏమీ దొరకలేదు. ఆకలితో నకనకలాడిపోయాయి. అదే సమయంలో వాటికో మేకపిల్ల కనిపించింది. ఇప్పుడు సింహం, మిత్రమా, మనం ఎవరికి వారే వేటాడుతుంటే జంతువులు పారిపోతున్నాయి. ఈసారి ఇద్దరం కలిసి చెరో వైపు నుంచి దాడి చేద్దాం అని చెప్పింది. దానికి పులి సరేనంది. రెండూ కలిసి తెలివిగా వేటాడడంతో మేకపిల్ల దొరికిపోయింది. దీంతో వాటి సంతోషానికి అవధుల్లేవు. అయితే సింహం మాత్రం కలిసి వేటాడాలన్న ఆలోచన మొదట నాకే వచ్చింది. అందుకు ముందు నేనే తింటాను అంది. అందుకు పులికి ఎక్కడలేని కోపం వచ్చింది. అక్కడ ఉన్నదే చిన్న మేకపిల్ల, ముందు నువ్వు తింటే మొత్తం తినేస్తావు. ఇద్దరం కలిసే వేటాడాం, కలిసే తిందాం అని చెప్పింది. దానికి సింహం ఒప్పుకోలేదు. మాట పెరిగింది. అసలు నీకు వాటానే ఇవ్వను, మొత్తం నేనే తింటాపో అని ఉరిమింది. ఈ గొడవంతా చెట్టుచాటు నుంచి ఒక తోడేలు గమనించసాగింది. అసలే వృద్ధాప్యం, ఆ పైన ఆకలితో అలమటిస్తున్న ఆ రెండు ఎక్కువసేపు పోట్లాడుకోలేవన్న విషయం దానికి అర్థమైంది. గొడవ పడి సింహం, పులి అలిసిపోయి కూలబడ్డాయి. అదే అదుననుకున్న తోడేలు గబాలున మేకపిల్లను లాక్కుని పారిపోయింది. అయ్యో, కలిసి పంచుకోకుండా గొడవపడి ఆహారాన్ని పోగొట్టుకున్నామే అని బాధపడ్డాయి సింహం, పులి. ఒకరోజు అడవిలో ఒక చీమ వేగంగా పరిగెత్తుతుంది. కొంతసేపటికి దానికొక కుందేలు ఎదురొచ్చింది. చీమకి ఎదురుగా వచ్చిన కుందేలు, చీమ ఎందుకు వేగంగా పరిగెత్తుతున్నావు అని చీమను అడిగింది కుందేలు. ఒక పెద్ద జంతువు ఉంది, నాకంటే చాలా పెద్దది, అది నన్ను తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాను అంది చీమ. అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో, నేను కూడా నీతో పాటే పరిగెత్తుతాను అంటూ కుందేలు కూడా పరుగు ప్రారంభించింది. రెండు పరిగెత్తుతుండగా ఒక ఎలుగుబంటి ఎదురొచ్చింది. ఎందుకు పరిగెడుతున్నారు అని అడిగింది ఎలుగుబంటి. ఒక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది, అది నన్ను తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాను అంది చీమ. అవును అంది కుందేలు. దాంతో భయంతో ఎలుగుబంటి కూడా వాటితో పాటు పరుగు పెట్టింది. కొంత దూరం వెళ్ళాక వాటికొక గుర్రం ఎదురొచ్చి అదే ప్రశ్న వేసింది. అక్కడొక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది, అది నన్ను తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాను అంది చీమ. గుర్రం అవునా అంటూ గుర్రం కూడా పరిగెత్తుతుంది. చాలా దూరం పరిగెత్తాక గుర్రం అలసటతో ఒక చోట ఆగిపోతుంది.
చీమ, కుందేలు, ఎలుగుబంటి వచ్చాక ఇక నా వల్ల కాదు, నేనింక పరిగెత్తలేను. ఇక ఇంతకీ ఆ జంతువు ఏమిటి అని అడిగింది గుర్రం. అదా, అది పెద్ద గండు చీమ. నా వైపే వస్తుంటే తనేం చేస్తుందని భయపడ్డాను అని చెప్పింది చీమ. ఎలుగుబంటి, కుందేలు, గుర్రంకి కోపం వచ్చి, గండు చీమ మమ్మల్ని తింటుందా, అనవసరంగా భయపెట్టావు అని కల్లెర చేశాయి. నన్ను తింటుంది చెప్పాను, మిమ్మల్ని తింటుందన్నానా అంది చీమ. నిజమే కదా అనుకున్నాయి ఎలుగుబంటి, కుందేలు, గుర్రం. ఆ తరువాత వాటి దారి అవి వెళ్ళిపోయాయి. నీతి: ఇతరులు ఎందుకు భయపడుతున్నారో తెలియకుండానే మనం కూడా భయపడడం అవివేకం.